1969 జూలై 20 అమెరికా వ్యోమగామి నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మొదటిసారి చందమామ మీద కాలు పెట్టాడు. అపోలో మిషన్ 11 సక్సెస్ అయింది. యావత్ ప్రపంచం నివ్వెరపోయింది. కానీ ఇదంతా అమెరికా సృష్టించిన ఒక అబద్ధం అని భూమి మీద చిత్రీకరించి స్పేస్ లో ఉన్నట్లు భ్రమింపజేశారనే వారు ఉన్నారు. మనిషి చందమామ మీదకు వెళ్లడం నిజమా అబద్ధమా? విషయానికి వస్తే అమెరికాకి రష్యాకి మధ్య ఎప్పుడు కోల్డ్ వార్ నడుస్తూ ఉండేది. రష్యా 1961లో యూరీ గగారిన్ అనే వ్యోమగామిని రోదసీలోకి పంపించి సంచలనం సృష్టించింది. ప్రపంచ దేశాల చూపు ఒక్కసారిగా రష్యా మీద పడింది. ఎంతలా అంటే సాక్షాత్తు అమెరికా ప్రెసిడెంట్ జాన్ ఎఫ్ కెనడీ అమెరికా చంద్రుడి మీదకి మనిషిని పంపిస్తుందని పిలుపునిచ్చేలా నాసాకి $9 బిలియన్ మంజూరు చేసి మనం ఏం చేస్తే రష్యాని అధిగమించగలమో చేసి చూపాలని లేఖ రాశారు. దాంతో నాసా ఆపరేషన్ మూన్ ల్యాండింగ్ ని ప్రెస్టీజియస్ గా తీసుకుంది. ఇందులో భాగంగా 1967లో జరిపిన పరీక్షల్లో 3 వ్యోమగాములు ఉన్న రాకెట్ లో మంటలు చెలరేగి సజీవ దహనం అయ్యారు. అయినా వెనక్కి తగ్గలేదు. ఇలా 1 కాదు 2 కాదు 10 అపోలో మిషన్లు ప్రయోగించింది అమెరికా. చివరిగా అపోలో 11 సక్సెస్ అయ్యి ప్రపంచం గర్వించేలా తొలిసారి మానవుడు చందమామ మీద కాలు మోపాడు. కానీ ఇదంతా అమెరికా సృష్టించిన అబద్ధమని అంటున్నారు. పార్ట్ 2 చూసి నిజాలు తెలుసుకోండి.